అందరు పెద్దోళ్ళకి నమస్కారం. బివి రావు గారు, I would like to share some నా experiences as I grew in poultry. అంటే పోల్ట్రీలోనే నేను మా ఫాదర్ తర్వాత వాళ్ళే నాకు పోల్ట్రీ వాళ్ళ లెగసీ నేను తీసుకోపోతున్నాను. సో బివి రావు గారు ఉన్న మన ఇండస్ట్రీకు అందరు పెద్దోళ్ళు ఇప్పుడే చెప్పినారు వాట్ హీ ఈజ్. అండ్ మనం చాలా I was very lucky to have met B.V. Rao sir in 1996. వాళ్ళు మా పోల్ట్రీ ఎగ్జిబిషన్ ఒక నిజాం కాలేజ్లో జరిగింది. ఆ దినం I was I think 25 years or something like that. సో పర్టికులర్లీ వాళ్ళతోని వచ్చి మా ఫాదర్ పేరు విజయ్ సింగ్, వాళ్ళు వచ్చి మా ఫాదర్కి ఈ ఎక్విప్మెంట్ డెవలప్మెంట్ ఎట్లా చేస్తున్నారు అంటే హీ వాజ్ సో మచ్ ఎంథూ ఆన్ పోల్ట్రీ ఫార్మింగ్. ఎక్విప్మెంట్ ఇట్లా క్వాలిటీలో ఉండాలా, ఇట్లా ఫార్మర్స్కి మీరు బెనిఫిట్ చేయనికి క్వాలిటీ స్టాండర్డ్స్ పెంచాలా ఇండియాలో. ఎందుకంటే ఆ టైంలో స్టాండర్డ్స్ కూడా ఏం లేదు మన దగ్గర. కేజెస్ సప్లై చేసిన కేజెస్ కూడా అంత డ్యూరబుల్ లేదు. సో క్వాలిటీ స్టాండర్డ్స్ పెంచాలా, రైతులకి లాంగ్ టైం 10 to 15 years మెటీరియల్ పనికి రావాలా, అప్గ్రేడేషన్ చేయాలా టెక్నాలజీ. ఇదంతా ఒక్కొక్క మాన్యూట్ డీటెయిల్లో వాళ్ళు మా ఫాదర్కి ఎక్స్ప్లెయిన్ చేసినారు. అంటే ఆ టైంలో ఐ వాజ్ జస్ట్ ఇంటూ బిజినెస్. అంటే అదొక్కొక్క వాళ్ళు చెప్పిన మాట ఇవాళ సత్యమైంది. అంత విజన్ ఉన్నది సార్ ఆ టైం సార్ దగ్గర. అంటే హీ వాజ్ సచ్ అ మ్యాగ్నిఫిసెంట్ థింకర్ యాక్చువల్లీ. సో ఆ టైమే వాళ్ళు చెప్పినారు వరల్డ్ పోల్ట్రీ సైన్స్ ఎగ్జిబిషన్ అవుతుంది 1996లో, మీరు దానికి పట్టి ప్రిపేర్ అవ్వాలా. మన ఇండియన్ పోల్ట్రీ వాళ్ళు అందరూ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళు అందరూ తయారవ్వాలా. ఎందుకంటే ఇండియా విల్ బికమ్ అ బిగ్ ఫోర్స్ కమింగ్ టైం గుడ్డులో, చికెన్లో. సో ఆ పట్టి 1996లో వరల్డ్ పోల్ట్రీ సైన్స్ కాంగ్రెస్ ఎగ్జిబిషన్ అయింది. దానికి ప్రెసిడెంట్ బివి రావు గారు, యాక్చువల్గా అందరికీ తెలుసు, నాకు తెలియదు, బట్ సార్ వాజ్ ద ప్రెసిడెంట్. అండ్ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ వాజ్ టు ఒక ఎగ్జిబిషన్ కండక్ట్ చేయాలా ఇంటర్నేషనల్ లెవెల్లో, అందరు ఇండియన్ ఫార్మర్స్కి బెనిఫిట్ రావాలా. ఆ పట్టి వాళ్ళు ఆ ఆర్గనైజేషన్ వెంకటేశ్వర హ్యాచరీస్ వాళ్ళతోని దే హ్యావ్ మేడ్ దిస్ ఎగ్జిబిషన్ కమ్ ట్రూ. ఇన్స్పైర్డ్ ఆ టైంలో బివి రావు గారు లేరు మనతోని. ఆ టైంలో కూడా వాళ్ళు దట్ వాస్ కాంట్రిబ్యూటెడ్ ఇన్ మెమరీ ఆఫ్ బివి రావు సార్. అండ్ ఆఫ్టర్ దాట్ ఇండియా హ్యాస్ సీన్ అ వెరీ బిగ్ బూమ్ ఇన్ పోల్ట్రీ. ఆ తర్వాత టోటల్ ఇండస్ట్రీ షేపే మార్చిపోయింది. And today, as we say, second largest in egg producers, fourth largest in chicken producing. So I mean to interact. మనం చెప్పింది అప్పుడే మోహన్ రెడ్డి గారు కూడా చెప్పినారు, అసోసియేషన్స్ ఏం చేస్తున్నారు, ఎట్లా ఉన్నది దాని మీద లేకుండా మనం ఒక్కటే అయి అందరూ ఒక విజన్తోని పని చేస్తే మనం అక్కడ దాకా పోవచ్చు. సో టుడే ఐపెమా అదే ఫౌండేషన్కి అట్లనే ఎవ్రీ ఇయర్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తుంది ఇన్ మెమరీ ఆల్సో ఆఫ్ బివి రావు సార్. వీ టేక్ దెమ్ యాజ్ ఆర్ డ్రీమ్ లీడర్. వాళ్ళు చెప్పిన ఒక్కొక్క మాట, ఐ హ్యావ్ సమ్ గ్లింప్సెస్ ఆఫ్ బివి రావు సార్ విత్ ఫోటోగ్రాఫ్స్. సో ఆ పట్టి టుడే వీ కెన్ ఇమాజిన్ దట్ వేర్ వీ ఆర్ టుడే ఇస్ బికాస్ ఆఫ్ బివి రావు సార్. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్. ఐ ట్రావెల్ ద వరల్డ్. వేరే దేశాల్లో కూడా బివి రావు సార్ గురించి ఎంత, మీ ఇండియాలో ఒక ఎన్ఈసిసి అని ఉన్నది, మీ దగ్గర ఇంత ఫెడరేషన్స్ ఉన్నది, ఇంత పిఎఫ్ఐ అని ఉన్నది, మీ దగ్గర ఎంత అసోసియేషన్స్ ఉన్నారు, ఎట్లా పని చేస్తారు మీరు, అంత పెద్ద డెమోక్రసీలో ఎట్లా యువర్ పీపుల్ డూ ఇట్ అని చాలా ఫార్మర్స్ చెప్తారు, పెద్ద కంపెనీలు చెప్తారు. అంటే ఇట్ ఈస్ అ ల్యాండ్ మార్క్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో మనమందరూ ఈ ఒక్కటే మాట మనం తీసుకొని ముందుగా తీసుకుపోతే మనం డెఫినెట్గా మన సక్సెస్ స్టోరీ విల్ బి దేర్. ప్రాబ్లమ్స్ డెఫినెట్లీ ఉంటుంది మనకి. దెర్ ఈజ్ నో బిజినెస్, దెర్ ఈజ్ నో అసోసియేషన్ వితౌట్ ప్రాబ్లమ్. సో లెట్ అస్ మూవ్ ఫార్వర్డ్. వాళ్ళ మెమరీలో మనం we should take it as every day as a good day challenge and move forward. So not taking much of time. మీరు అందరికీ ఈ అవకాశంతోని కూడా బివి రావు సార్
birthday roju, we all invite you to Poultry India, which is on 26, 27 and 28 of this November. I thank Telangana Poultry Federation for their extensive support to Poultry India, and we have taken this vision forward. Our vision, Malli, I just wanted to conclude, but oka maata gurtochindi Malli cheptanu. Ee vision ఇవాళ బయట దేశాల నుంచి కూడా మన ఇండియాకు చూసుకొనికి అగ్రికల్చర్ మినిస్టర్ ఆఫ్ యుగాండా, అగ్రికల్చర్ మినిస్టర్ ఆఫ్ నైజీరియా, మొరోకో, అట్లా పెద్ద పెద్ద కంట్రీస్ ఆఫ్రికా నుంచి వీళ్ళు ఇక్కడ వస్తున్నారంటే దానికి కారణం నేనంటే ఒక ప్రెసిడెంట్ లాగా చెప్తాను, బివి రావు గారే. ఎందుకంటే వితౌట్ హిస్ విజన్, ఐ థింక్ సమ్ పీపుల్ హూ హ్యావ్ అండర్స్టూడ్ ద విజన్ ఆఫ్ బివి రావు గారు, వీ హ్యావ్ టేకెన్ ఇట్ ఫర్దర్. And with that sentence, I like to conclude. Thank you. Jai Hind, sir.